ఎంతో కొంత ఏందైనా గొంతు నొక్కుతున్నావు నువ్వు. సరిగా మైక్ పిల్ల, మైక్ సరిగా రెండు పట్టుకోను ఒకటేనా? ఓకే. అంటే సింగరేణి సంస్థ బాగుండాలి అని చెప్పి అప్పులు పుట్టాలి, మార్కెట్ క్రెడిబిలిటీ ఉండాలని చిన్న చిన్నగా స్టార్ట్ అయిన అడ్జస్ట్మెంట్ ఇప్పుడు పెద్దగా అయింది. అది అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి. ఈ హరీష్ రావు గారికి మరి తెలుసో తెలియదో మరి ఎందుకు వచ్చిండో సింగరేణికి, ఇక ఒకరి మీద పోటీ పడదామని వస్తే ఇట్లనే పరేషాన్ అవుతుంది. మరి ఆయన రాగానే ఆయన అన్న వచ్చిండు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఉత్తరాన్ని రాసి వెంటనే స్పందించింది. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు అంత తీరికుంది కదా, మీరు బొగ్గు శాఖ మంత్రి కదా, అంత తీరికుంది, ఎంత తొందరగా ప్రతిస్పందించి మీరు ఆ బొగ్గు ఎక్కడుందో పట్టుకోమన్నారో అంతే తొందరగా ఐటీ మీద పర్క్స్ తీసేయండి, అంతే తొందరగా సింగరేణిలో లేబర్ కోడ్స్ అమలు చేయమని చెప్పండి, అవి చెప్పండి ధైర్యం ఉంటే మీరు. అంతే తొందరగా కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయండి తెలంగాణకు, మీరు సంతకం పెడితే అయిపోతుంది. మీరే బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయాలి తెలంగాణకు అని. అదేవిధంగా ఇక బీజేపీ గురించి ఎంత చెప్పుకుంటూ పోతే అంత పాపం ఉంటుంది. ఏదైతే మినిమం పెన్షన్ అప్పుడప్పుడు మన వాళ్ళు బాధపడుతూ ఉంటారు, 8th వేజ్ బోర్డు కన్నా ముందున్న వాళ్ళకు పెన్షన్ తక్కువ వస్తుందని. ఎందుకు తక్కువ వస్తుంది? అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం పెన్షన్ రివైజ్ చేయాలి, కానీ ఆ పెన్షన్ రివిజన్ చేస్తలేరు. అది కూడా బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారి చేతిలోనే ఉంటుంది. వారు రివైజ్ చేయొచ్చు, రివైజ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరం కార్మికులం ఒక పక్క కష్టాలు ఉండి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరురా నాయన అని మనం మాట్లాడుకుంటుంటే ఇక ఏఐటీసీ వాళ్ళు ఏం చేశారంటే సమ్మెకు పిలిపించింది. అందరేదో నిజమే కావచ్చు అనుకున్నాం, దొంగ సమ్మె ఏఐటీసీ వాళ్ళది. సుక్క గుర్తోళ్ళు అంటేనే కార్మికులకు ఉన్నటువంటి అవకాశాలన్నీ పోగొట్టేటోళ్ళని అర్థం అన్నట్టు. యాక్చువల్గా ఏం జరిగింది, అన్ని కార్మిక సంఘాలు రియాజ్ అన్న గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, 20 నెలలైంది వచ్చి, మెడికల్ బోర్డు పెట్టకుండా పెండింగ్ పెడుతున్నారు, అన్ఫిట్ అయినటువంటి 2000 మంది కార్మికులది కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి మనందరం కలిసి సమ్మెకు నోటీస్ ఇద్దామని చెప్పి అన్ని సంఘాలు అనుకుంటే ఏఐటియుసి కార్మికుల యూనియన్ల ఐక్యతను, కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తూ సడన్గా వాళ్ళు ఎక్కడే పోయి మేము సమ్మెకోతున్నామని నోటీస్ ఇచ్చారు. దేని మీద ఇచ్చారు కొన్ని నోటీసు? ఓన్లీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే గవర్నమెంట్ భయంలో ఉంటుంది, లేదు ఇంకో 20 అంశాలు కలిపి కంప్లీట్గా సమ్మె యొక్క స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ ఇవాళ ఏఐటీసీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు పోయి సమ్మెకు నోటీస్ ఇచ్చారు. మరి ఇస్తే మన లాభం జరిగిందా? మనం వస్తున్నామని తెలవంగానే ఆయన కూడా పెద్ద మనిషి సాంబశివరావు గారు కూడా మొత్తం అంతా బొగ్గు బాయిలన్నీ కూడా తీరుకుంటూ పోయారు. టీఆర్ఎస్ పార్టీ కదిలి మేము బాయిబాట పెడుతున్నామని పోస్టర్ రిలీజ్ చేయగానే ప్రతిపక్షం వచ్చింది, పాలక పక్షాలు 2 కూడా వచ్చిరు. ఏఐటీసీ వచ్చింది, నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిపోయారు. కానీ వచ్చిపోయినారు కానీ ఏమీ కూడా కార్మికులకు ఇచ్చిపోలేదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే ఇదివరకు ఎప్పుడు కూడా చరిత్రలో చీఫ్ మినిస్టర్లు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లకు ఇచ్చేటటువంటి జాబులు వాళ్ళు ఎక్కడ ఇవ్వలే పత్రాలు. ఎవరిచ్చేది? ఆఫీసర్ సెక్షన్లో క్లర్క్ ఇచ్చేది, ఎక్కువ అంటే జీఎం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీఎం చేయాల్సిన పని సీఎం చేస్తున్నారు, క్లర్క్ చేయాల్సిన పని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు నిజంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రజలు కుర్చీకి కూర్చోబెట్టింది ఎందుకు? విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూర్చోబెట్టింది. మీరు చేయాల్సింది ఏంది? 50,000 కోట్లు ఏదైతే అప్పు ఉన్నారో మీరు సింగరేణి కాయిలా పడుతున్నదో ఆ 50,000 కోట్ల అప్పు కట్టండి ముందు. ట్రాన్స్కో నుంచి జెన్కో నుంచి అప్పు ఉంది. ఇది ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఇవాళ మైన్ కాడికి పోతే మా కార్మికులు చెప్తున్నారు, ఒక పనిముట్టు ఏ పనిముట్టు అడిగినా కూడా డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, మనకే గవర్నమెంట్ అప్పిచ్చేది ఉందని చెప్తున్నారని ఒక్కటంటే ఒక్క పనిముట్టు కూడా కనీసం ఇయ్యని పరిస్థితి ఉన్నది. దానివల్ల శారీరక శ్రమ కార్మికులందరూ కూడా పెరుగుతూ ఉన్నది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బేసిక్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో హైదరాబాద్లో కూర్చొని ముందు అప్పు కట్టండి, అటువంటి విధానపరమైన నిర్ణయాలు చేయండి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టే మెడికల్ బోర్డు నెలకు 2 సార్లు పెడతామని చెప్పి ఆ నిర్ణయం చేయండి. అది చేయకుండా మీరు బాయిబాట పట్టి ప్రతిపక్షాల్లాగా మీరు తిరుక్కుంటా ప్రజల్ని మభ్యపెట్టి కార్మికులు మభ్యపెడతామంటే కుదరదు. కార్మికులు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితులలో కూడా లేరు. అదే కాకుండా లాభాలలో వాటా కాంగ్రెస్ పార్టీ ఇది చేసినటువంటి పెద్ద మాయాజాలం. పోయినసారి కూడా ఏం చేసిరు? పర్సంటేజ్ ఏమో పెద్దగా చేసి చూపించారు, పైసలేమో తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? మొత్తం ఒక 4,000 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి నిధి అని చెప్పి పక్కకు పెట్టి దాన్ని తప్పించి పర్సంటేజ్ ఇస్తామని చెప్పింది. ఈసారి కూడా అట్లనే చేస్తారు. అందుకే నేను ఇంత శాతం అంత శాతం అని అడగా. అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇయర్ అయితే మన కార్మికులకు వాటా వచ్చిందో దానికన్నా 10,000 ఎక్కువ చేసి ఇరు మీరు. అంతేగాని అంతకన్నా తక్కువ చేసి ఇస్తే ఊరుకునేది లేదు. ఎంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని ఏఐసిటి వాళ్ళు మిగతా అన్ని